హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుజాత హెల్త్ కిచెన్. ఈరోజు మనం సమ్మర్ స్పెషల్గా పచ్చి మామిడికాయతో డ్రింక్ చేసుకుందామండి. ఈ వైశాఖ మాసంలో వచ్చే వయ్యారిని చూస్తుంటే త్వరగా నోట్లో నీరు ఊరుతున్నాయండి. త్వరగా జ్యూస్ చేసేసుకుందామా? ముందుగా ఈ మామిడికాయని ఉడకబెట్టుకోవాలండి. స్టవ్ ముట్టించి ఒక కుక్కర్ పెడుతున్నాను. కుక్కర్ పెట్టేసి 1/2 లీటర్ వాటర్ పోస్తున్నానండి. మామిడికాయల్ని ఏ కాయలైనా తీసుకోవచ్చండి. వాష్ చేసుకొని మజ్జిగ తీసేసి బాయిల్ చేసుకుందామండి. 4-5 విజిల్స్ రావాలండి. ఇది ఉడికేలోపు ఈ మ్యాంగోలో పచ్చి మామిడికాయలో ఉన్న బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందామా మనం. ఈ పచ్చి మామిడికాయలు ముక్కలు తీసుకొని ముక్కలు కట్ చేసుకుంటాం కదా, ఉప్పు కారం అది తింటుంటాం. నిజానికి ఇది చాలా చాలా మంచిదండి. లివర్కి చాలా మంచిది. ఈ జ్యూస్ ఉందే లివర్కి మంచిది. ఇంకా డిహైడ్రేషన్ కూడా రానివ్వదండి. హార్ట్కి కూడా చాలా మంచిది. కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ రానివ్వదు. స్కిన్ అండ్ హెయిర్ని హెల్తీగా ఉంచుతుందండి. కొల్లాజెన్ నుండి రింకిల్స్ని కూడా త్వరగా రానివ్వదు. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ జ్యూస్ని మనం తాగుతూ ఉండాలి కదా. పుల్లని జ్యూస్ని ఆఫ్టర్నూన్ ఎంజాయ్ చేయండి, ఆనందించండి. ఆఫ్టర్నూన్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. స్టీమ్ వచ్చింది, వెయిట్ పెడదామండి. 4-5 విజిల్స్ రానిద్దాం. 4-5 విజిల్స్ వచ్చిందండి. ఇంకొక ప్రెజర్ తగ్గాక తీద్దాం. మ్యాంగో మెత్తగా ఉడికిపోయిందండి. ఈ మ్యాంగోస్ని తీసి చల్లారి పెడదాం. ఈ నీళ్ళు ఉన్నాయి కదండి, ఈ నీళ్ళు వేస్ట్ చేయకండి. ఈ నీళ్ళతోనే మనం జ్యూస్ చేసుకుంటాం. ఒక పాత్ర పెట్టి ఈ నీళ్ళే పోసేస్తున్నానండి. 1/4 కిలో షుగర్. ఇది మెల్ట్ అయ్యేలోపు ఈ మామిడికాయలు చల్లారాక ఫీల్ చేసి గుజ్జు తీసుకుందామండి. మామిడికాయలు చల్లారాయండి. ఈ పై తోలు తీసేసి లోపల ఉన్న గుజ్జును కలెక్ట్ చేసుకుందాం. ఒక నైఫ్తో కానీ చాకుతో కానీ ఈ గుజ్జును తీసేసుకోండి. షుగర్ మరుగుతుందండి. సిమ్లోనే పెట్టాను స్టవ్. చూడండి, ఇలా గుజ్జు ఇలా కలెక్ట్ చేసుకున్నాను. మనం కలెక్ట్ చేసుకున్న గుజ్జుని ఒక మిక్సీ జార్లో వేస్తున్నాను. ఒక 100 ml వాటర్ పోస్తున్నానండి. చూడండి, ఇలా మెత్తటి పేస్ట్ లాగా తీసుకున్నాను. ఈ పేస్ట్ని మరుగుతున్న షుగర్ సిరప్లో కలిపేసేయాలండి. ఇలా మనం పలుకు తీసి పెట్టుకొని ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి. ఎప్పుడు కావాల్సింటే అప్పుడు తీసి వాడుకోవచ్చు. ఇందులో వేసేస్తున్నాను. ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేసుకోవాలండి, లేకుంటే బాటమ్ స్టిక్ అయిపోతుంది. సింపుల్గా ఈజీగా అయిపోతుందండి, త్వరగా కూడా అయిపోతుంది. లిటిల్ బిట్ పింక్ సాల్ట్ వేస్తున్నాను. కంటిన్యూస్గా కలుపుకోవాలండి సిమ్లో ఉంచి. ఒక 10 minutes వరకు ఇలా కలుపుకుంటూ బాయిల్ చేసుకోవాలండి. 10 minutes అయిపోయిందండి, మరిగిపోయింది. ఒక టేబుల్ స్పూన్ నిమ్మ ఉప్పు వేస్తున్నానండి. మీకు నిమ్మ ఉప్పు ఇష్టం లేకపోతే నిమ్మరసం కూడా పిండుకోవచ్చు. నిమ్మ ఉప్పు వేసాక మరో 5 minutes మరగనివ్వాలండి. మనం వేసిన నిమ్మ ఉప్పు కూడా మెల్ట్ అయిపోయిందండి. ఇంకా స్టవ్ కట్టేసి ఈ జ్యూస్ని పూర్తిగా చల్లారనిద్దామండి. చల్లారినాక మనం బాటిల్లో నింపుకుందాం. ఇది చల్లారేలోపు మనం ఒక బ్యూటీ టిప్ చెప్పుకుందామా. నవాడేస్ అందరూ హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుంటున్నారు. చాలామంది యూత్ మొత్తం బయటికి వెళ్ళేటప్పుడు స్ట్రైట్నింగ్ చేసుకుంటున్నారు. పార్లర్స్లో అయితే, బ్యూటీ పార్లర్లో అయితే హెయిర్ ప్రొటెక్టివ్ రాసి తర్వాత జుట్టుని ఐరన్ చేస్తాం. మీ ఇంట్లో కూడా చాలామంది ఎయిర్ ప్రొటెక్షన్స్ వాడతారు. ఒకవేళ మీకు అయిపోయినా అందుబాటులో లేకపోతే మీకు ఇంట్లో అలోవెరా మొక్క ఉంటుంది కదండి, ఆ అలోవెరా మొక్క నుంచి జెల్ తీసి మిక్సీలో వేసుకుంటే జ్యూస్ వస్తుంది. ఆ జ్యూస్ని అప్లై చేసి హెయిర్ని స్ట్రైట్నింగ్ చేసుకోండి. జుట్టు చక్కగా ఉంటుంది, జుట్టుకి ఎలాంటి హాని జరగదు. చల్లారిపోయిందండి. దీన్ని ఒక బాటిల్లో కానీ ఒక బౌల్లో కానీ తీసి పెట్టుకున్నామండి. ఈ సిరప్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 15 days వరకు నిల్వ ఉంటుందండి. ఎప్పుడు కావాల్సినప్పుడు మనం జ్యూస్ కలుపుకోవచ్చు. చూస్తుంటేనే నోరు ఊరుతుందండి. ఈ జ్యూస్ని మనం 2 రకాలుగా ఎంజాయ్ చేయొచ్చండి. ఒకటి స్పైసీగా చేయొచ్చు, ఒకటి స్వీట్ లాగా ఎంజాయ్ చేయొచ్చు. 1/4
గ్లాస్ వేసుకుందామండి స్పైసీ జ్యూస్ కోసం. మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామండి. ఒక 15 days నిల్వ ఉంటుంది కదా, ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందామా. కుండలోని వాటర్ పోస్తామండి. ఈ రిమైనింగ్ పార్ట్ కుండలోని వాటర్ పోద్దాం. ఇది స్వీట్ అండి. ఫ్లేవర్ కోసం ఒక్క డ్రాప్ వెనిలా ఎసెన్స్, ఒక్క డ్రాప్ చాలండి. కావాలంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇంకొన్ని వాటర్ పోద్దాం. కొన్ని పుదీనా ఆకుల్ని అంటే మింట్ లీవ్స్ని తుంచేద్దామండి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి ఈ మ్యాంగో జ్యూస్కి. ఇంకా స్పైసీ జ్యూస్ అండి. ఈ స్పైసీ జ్యూస్ కోసం ఒక్క చిటికెడు నల్ల ఉప్పు వేస్తున్నానండి. నల్ల ఉప్పు, 2 చిటికెలు జీరా పౌడర్ వేయించి ఫ్రై చేసి కొట్టుకున్న పౌడర్. శొంఠి పొడి వేస్తున్నానండి. కావాలంటే మీరు అల్లం తురుము కూడా వేసుకోవచ్చు. ఒక్క చిటికెడు శొంఠి పొడి. స్పైసీగా ఉంటుందండి ఈ జ్యూస్. దీన్ని కూడా ఫ్రెష్ మింట్ లీవ్స్ వేసుకోవచ్చు. రెడీ అయిపోయిందండి మనకి మ్యాంగోతో, పచ్చి మ్యాంగోతో 2 రకాల జ్యూస్ రెడీ అయిపోయింది. ఇంకా డ్రింక్ చేయటమే తరువాయి. దేని టేస్ట్ దాందేనండి. స్పైసీగా కావాలన్న వాళ్ళు ఇలా కలుపుకోండి, లేదు మీకు స్వీట్గా కావాలంటే ఇలా కలుపుకోండి. 2 ఎంజాయ్ చేయండి. ఈ సమ్మర్లో ఎంజాయ్ చేయండి. మధ్యాహ్నం అంటే ఆఫ్టర్నూన్ కలుపుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేస్తారు కదా. పచ్చి మ్యాంగోతో జ్యూస్ రెడీ అయిపోయిందండి. ఒకటి స్పైసీగాను, ఇంకోటి స్వీట్, 2 జ్యూసులు రెడీ అయిపోయినాయి. మీరు ఈ సమ్మర్లో తప్పకుండా ట్రై చేయండి. చెప్పుకున్నాం కదా, డిహైడ్రేషన్ నుంచి కాపాడుతుందంటే వడదెబ్బలు రానివ్వదండి. ఇంకా పిల్లలు పెద్దలు అందరూ తీసుకోవచ్చు. పైగా 15 days నిల్వ ఉంటుంది. ఓన్లీ గుజ్జు మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు ఒక 3 months వరకు నిల్వ ఉంటుందండి. మనకి అవసరం కూడా లేదండి. ఇప్పుడు మనకు త్రూఅవుట్ ఇయర్ అంతా మనకు మ్యాంగోస్ దొరుకుతున్నాయి కదా. ఈ సీజన్లో మీరు ట్రై చేసి ఈ డ్రింక్ చేసుకొని తాగి ఎంజాయ్ చేయండి. ఎలా ఉందో నా కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదా. మరో హెల్దీ డిష్తో మీట్ అవుదామండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching for my video.